పసుపు ప్యాకెట్లలో గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. దూల్పేటకు చెందిన నేహాబాయి అనే మహిళ పసుపు ప్యాకెట్లలో గంజాయి ప్యాక్ చేసి అమ్మకాలు సాగిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. గంజాయి ఉన్న 10 పసుపు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పసుపు ప్యాకెట్లో గంజాయి దందాపైన అప్డేట్స్ ఏంటి? మౌనిత, రాష్ట్ర ప్రభుత్వం అంటే సీఎం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా అంశాల మీద దృష్టి పెడుతూనే డ్రగ్స్ను అరికట్టాలి, డ్రగ్స్ మహమ్మారిని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాలనేది ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చిన ముఖ్యమంత్రి అయినటువంటి కొత్తలోనే ఒక రివ్యూ కూడా చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం నార్కోటిక్ బ్యూరోని కూడా ఏర్పాటు చేసింది. చాలా సీరియస్గా మొత్తం కూడా ఎక్కడ డ్రగ్స్ మూలాలు ఉన్నాయి, ఎక్కడ గంజాయిని విక్రయిస్తున్నారు అనేటువంటి విషయాల మీద మన తెలంగాణ రాష్ట్రానికి బార్డర్ మిగతా రాష్ట్రాల దగ్గర ఎప్పటికప్పటికి చెక్ చేస్తూ తర్వాత హైదరాబాద్లో కూడా చాలా సీరియస్గా ప్రభుత్వము ఫోకస్ చేసింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా పోలీసులు కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. సో ఇందులో భాగంగానే దూల్పేటలో ఈరోజు గంజాయిని పట్టుకున్నారు. ఈ గంజాయి ఎట్లా ఉందంటే పసుపు ప్యాకెట్లలో దీన్ని విక్రయిస్తున్నారు. అంటే పసుపు ప్యాకెట్ల లోపల పెట్టి అది మనకు చూస్తే ఆ కవర్లో చూస్తే పసుపు ప్యాకెట్ కనపడుతుంటుంది, కానీ లోపల ఉండేది మాత్రం గంజాయి. సో ఈ విషయానికి పోలీసులకు సమాచారం వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ దందా నడుస్తుందని సమాచారంతో ఈరోజు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడి చేశారు. ఇందులో డిఎస్పీ తిరుపతి తర్వాత మిగతా పోలీసు సిబ్బంది కూడా పాల్గొని ఒక నేహాబాయి అనేటువంటి ఒక మహిళను పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత చెక్ చేస్తే పసుపు ప్యాకెట్లలో ఈ గంజాయి ఉంది. సో ఇట్లా అంటే ఒక ముఠా ఏం చేస్తుందనంటే రాష్ట్ర ప్రభుత్వము ఇటు పోలీసులు ఎక్సైజ్ పోలీసులు అంతా కూడా డ్రగ్స్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. తర్వాత గంజాయి మనకు ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఎక్కడో ఒక్కడ తెలంగాణలో గంజాయి దొరుకుతూనే ఉంది. దాని మీద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. చాలా సీరియస్గా రియాక్షన్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ముఠాలన్నీ ఏం చేస్తున్నాయంటే ఒక డిఫరెంట్ అంటే కొత్త పుంత తొక్కుతున్నట్టుగా డిఫరెంట్ మార్గంలో వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. పోలీసులు ఎంత టైట్ చేస్తే అంత డిఫరెంట్గా. గతంలో మనం చూసినాం రంగారెడ్డి జిల్లా కొత్తూరులో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు గంజాయి చాక్లెట్లు అమ్మారు. చాలా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అంటే మొత్తం ఆ విద్యార్థులకు భవిష్యత్తులో వాళ్ళ యొక్క హెల్త్ మీద చాలా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అటు రాజకీయ వర్గాల్లో జరిగింది, స్వచ్ఛంద సంస్థలో జరిగింది, విద్యాశాఖలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్ అయింది కూడా. సో అప్పుడు వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. అవంతా కూడా క్లోజ్ అయింది. అప్పుడు చాక్లెట్ల విషయంలో అట్లుండే. తర్వాత మొన్న ఒక 2 రోజుల క్రితం మనకు బంజారా హిల్స్లో ఐస్ క్రీమ్లో 100 పేపర్స్ అనే ఒక బ్రాండ్ మందును 60 ml తర్వాత 30 ml అట్లా కలుపుతూ ఐస్ క్రీమ్ అమ్మారు. 1 కేజీ 1700 రూపాయలతో చిన్నపిల్లలకు విక్రయించారు. దీన్ని కూడా పోలీసులు, ఎక్సైజ్ శాఖ పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కమలాసన్ రెడ్డి నేతృత్వంలో, కురేసి నేతృత్వం వీళ్ళందరూ కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా ఒక డిఫరెంట్ వేలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే పోలీస్ శాఖ చాలా సీరియస్గా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, లేదంటే నార్కోటిక్ బ్యూరో కావచ్చు, ఈ డ్రగ్స్ మీద ఉన్నటువంటి పోలీసులు వాళ్ళంతా కూడా చాలా కొంత సీరియస్గా గ్రౌండ్ వర్క్ చేసి పట్టుకుంటున్నప్పుడు వాళ్ళకి దొరకకుండా ఉండేందుకు, ఎవరికైతే వాళ్ళు అమ్మాలో వాళ్ళకు చేరవేసేందుకు కొంత డిఫరెంట్ వేను అనుసరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఈరోజు దూల్పేటలో నెహాబాయికి దొరికినటువంటి పసుపు ప్యాకెట్లలో గంజాయి దొరికిందంటే ఏ రకంగా వాళ్ళు సేల్ చేస్తున్నారు, ఏ రకంగా విక్రయిస్తున్నారు అనేది పోలీసులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. వాస్తవానికి వాళ్ళకి సమాచారం వచ్చినప్పుడు ఇది ఫేక్ అనుకున్నట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. నేను ఎక్సైజ్ శాఖ అధికారులతో మాట్లాడినప్పుడు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో మాట్లాడినప్పుడు ఇది నిజమా కాదా చూద్దామని మేము గ్రౌండ్లోకి వెళ్ళాము. ఒక 2-3 రోజుల నుంచి కూడా ఈ పసుపు ప్యాకెట్లలో గంజాయి అమ్మేటువంటి మూటాను పట్టుకోవాలని చెప్పి ఒక 2-3 రోజులుగా కాపలా కాస్తున్నాం. నిజంగా ఏదైతే సమాచారం వచ్చిందో ఆ సమాచారం ప్రకారం ఖచ్చితంగా మాకు పసుపు ప్యాకెట్లు దొరికి అందులో గంజాయిని సీల్ చేసి అమ్ముతున్నారు. సో ఇట్లా మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో కావచ్చు, లేదంటే మిగతా జిల్లాల్లో కావచ్చు, సో పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి మనకు చెక్ పోస్టులలో కూడా చాలా అంటే కఠినంగా నిబంధనలు అమలు చేసి వచ్చినటువంటి వెహికల్స్ని చెక్ చేయడం, తర్వాత గంజాయి మూటలు గతంలో అమ్మి కేసులు నమోదైనటువంటి వాళ్ళని ఇంకెవరైనా ఉన్నారన్నటువంటి ఆరా తీయడం, ఇట్లా ప్రతిరోజు గంజాయి దొరుకుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 6,000
దాదాపుగా 6,000 టన్నుల గంజాయి ఉన్నట్టుగా తెలిసింది. అధికారులు కొంతగా దాన్ని మొత్తం కూడా కాల్చివేస్తున్నారు ప్రభుత్వ అనుమతితోటి. సో ఇట్లా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. గంజాయి కానీ ఇతర డ్రగ్స్ కానీ మొన్న 2 రోజుల క్రితం కూడా చాలా పబ్బులలో పోలీసులు రైడ్ చేసినప్పుడు చాలామందికి పాజిటివ్ వచ్చాయి. దాని కిట్లు కూడా పంపిణీ చేసింది. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధులు కూడా కేటాయించింది నార్కోటిక్ బ్యూరోకు. కాబట్టి అటు పబ్బులలో దాడులు చేయడం, తర్వాత అక్కడ చెక్ చేసి ఎవరెవరికి పాజిటివ్ ఉందని టెస్టులు చేసి టెస్టుల కిట్ల ద్వారా తెలుసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం, కేసులు నమోదు చేయడం. ఇంకొక వైపు గంజాయి ముఖ్యంగా ఈ ధూల్పేటలో ఆగస్టు 31 నాటికెల్లా అక్కడ గుడుంబ కానీ గంజాయి కానీ ఇతర డ్రగ్స్ ఏవి కూడా అక్కడ అమ్మకుండా ఒక డ్రైవ్ చేశారు పోలీసులు. పెద్ద ఎత్తున కార్డన్ సర్చ్ చేస్తూ ఇళ్లలోకి వెళ్ళి ఎవరెవరు గంజాయి కేసులు గతంలో ఎవరి మీద ఉన్నాయి, ఎవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారన్నటువంటి వాళ్ళ ఇళ్లను కూడా ఫోకస్ చేసి పెద్ద ఎత్తున వాళ్ళ ఇళ్ల మీద కూడా దాడులు చేసి ఎవరి ఇంట్లో అయితే గంజాయి దొరికిందో వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు, కేసులు నమోదు చేశారు. కానీ ఇప్పుడు కొంత పోలీసులకు సవాల్గా మారుతుంది గంజాయిని పట్టుకోవడం. మనం పసు ప్యాకెట్లో చూసాం, కొన్ని రోజులు పోతే ఇంకే మార్గాన ఏ విధంగా విక్రయిస్తారనేది కూడా పోలీసుల్లో కొంత చర్చకు దారితీసింది. కాబట్టి ఏ వస్తువును ఏ విషయాన్ని కూడా అంటే దాన్ని ఈజీగా చూడకుండా కొంత సీరియస్గా ఫోకస్ చేస్తే గంజాయిని పూర్తి స్థాయిలో అరికట్టవచ్చు అని చెప్పి పోలీసులు అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు పసు ప్యాకెట్లు దొరకడం, అంటే 10 ప్యాకెట్లు మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎవరికి అమ్మారు, ఎక్కడెక్కడ అమ్మింది ఆమె, ఇంకెవరైనా దీన్ని వెనుక ఉన్నారా, ఒరిస్సా నుంచి ఈ గంజాయి వస్తున్నట్టుగా, అట్లనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం బార్డర్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాల నుంచి కొన్ని మన ముఖ్యంగా అంటే ఈ విశాఖలో ఉన్నటువంటి కొన్ని ఏరియాల్లో అక్కడి నుంచి కూడా ఈ గంజాయి సరఫరా అవుతున్నట్టుగా మనకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి రాకుండా ఉండేందుకు ఏ మార్గాలు వస్తున్నాయి, అట్లనే ఇంకొక వైపు ఇప్పుడు ఈ పసు ప్యాకెట్ల ద్వారా ఎట్లయితే అమ్ముతున్నారో అట్లనే ఇంకేమన్నా వేరే ప్యాకెట్లలో ఏమైనా అమ్ముతున్నారా, పోలీసుల కళ్ళు కప్పి ఇట్లాంటి దందా ఇంకెవరెవరు సాగిస్తున్నారు, దీని మీద పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. చూడాలి మరి ఈ 10 ప్యాకెట్లే పసు ప్యాకెట్లు ఉన్నాయి, ఇంకెవరెవరికి అమ్మారు ఏంటనేది మనకు ఒక 2-3 రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు పట్టుకున్నటువంటి మహిళను అరెస్ట్ చేశారు, ఆమెను రిమాండ్కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా ఆమె విచారణలో ఏమైనా తెలిస్తే కనుక మిగతా వాళ్ళ మీద కూడా వాళ్ళని కూడా పట్టుకొని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది, కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది.